తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అన్యమత బోధన తీవ్ర కలకలం రేపింది. కాలేజ్లో కాంట్రాక్ట్ ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తున్న మాధవి క్లాస్ రూమ్ బోర్డుపై రాసిన అన్యమత వ్యాఖ్యలతో కూడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. టీటీడీ పరిపాలనా భవనం ఎదురుగా ఉన్న కళాశాలలోనే ఇలాంటి ఘటన జరగడం పట్ల హిందూ సంఘాలు కళాశాల ఎదుట ఆందోళనకు దిగాయి. అయితే ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ఆదేశాలతో సాంకేతిక విద్యాశాఖ ఆర్జేడీ నిర్మల్ కుమార్ ప్రియ చర్యలకు ఉపక్రమించారు. కాంట్రాక్టు అధ్యాపకురాలిని విధుల నుంచి తప్పిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తరగతి గదిలో విద్యార్థులకు యేసును పూజించమని, నమ్మమని చెబుతూ బోర్డుపై ఆమె కొన్ని మాటలను రాశారు. తమ్ముడు, అమ్మ, నాన్న యేసు ప్రభువు, చెల్లి, అక్క, అన్న యేసుక్రీస్తు అని రాశారు. దీనిని అక్కడే ఉన్న కొంతమంది విద్యార్థులు తమ ఫోన్లలో రికార్డ్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ అయింది. కాలేజ్లో ఇలాంటి అన్యమత ప్రచారం చేయడాన్ని హిందూ సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. విద్యార్థులను ప్రభావితం చేసేలా ప్రవర్తించిన ఆమె తీరును తప్పుపట్టారు. దైవభక్తి ఉంటే ఇళ్లలో, చర్చిల్లో ప్రార్థనలు చేసుకోవాలి తప్ప చదువుకునే కళాశాలకు వచ్చి ఇలాంటి ప్రచారాలు చేయడం సరికాదని హితవు పలికారు. భవిష్యత్తులో ఎవరైనా ఇలా విద్యా సంస్థల్లో మత ప్రచారాలకు పాల్పడితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని బీజేపీ నేతలు హెచ్చరించారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి లెక్చరర్ తరగతి గదుల్లో యేసుని పూజించండి, యేసుని కీర్తించండి, యేసుని నమ్ముకోండి అని చెప్పి విద్యార్థుల పట్ల అన్యమత ప్రచారాన్ని చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. వెంటనే వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. ఆమెకు ఏదైనా యేసు మీద ప్రేమ ఉంటే వాళ్ళ ఇంట్లో ప్రార్థనలు చేసుకోమని చెప్పండి. కాలేజీలకు వచ్చి ఇలా విద్యార్థుల మనసులు పాడు చేసుకోవడం మంచిది కాదు. వారే కాకూడదు, ఎవరన్నా భవిష్యత్తులో ఇలాంటి చర్యలు కానీ పునరావృతం చేస్తే ఖచ్చితంగా వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. విషయాలు ఇళ్లలో పెట్టుకోండి. కళాశాలలకు వచ్చిన, స్కూల్స్కి వచ్చిన తర్వాత విద్యార్థుల భవిష్యత్తు కోసం, సమాజం కోసం పనిచేయాలి తప్ప మీ ప్రార్థనలు చేసుకోవాలంటే పోయి చర్చిల్లో కూర్చోండి, కానీ కాలేజీలో కూర్చోవద్దండి. చర్చిల్లో కూర్చొని ప్రార్థనలు చేయండి. కాలేజీలకు వచ్చి అన్యమత ప్రచారం చేస్తే జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. భవిష్యత్తులో ఎవరైనా సరే ఈ మాధవిని ఆదర్శంగా తీసుకుని ముందుకు పోవాలనుకుంటే మాత్రం మా చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మరోవైపు టీటీడీలో పనిచేస్తున్న 4 అన్యమత ఉద్యోగులను కొద్ది రోజుల క్రితమే సస్పెండ్ చేశారు. హిందూ ధార్మిక సంస్థలో ఉంటూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని వారిపై చర్యలు చేపట్టారు. అన్యమత ప్రచారంపై ఎన్ని చర్యలు తీసుకున్నా ఇలాంటి సంఘటనలు ఎక్కడో ఒకచోట బయటపడుతూనే ఉన్నాయని అంటున్నారు. గోయిందా ఈరోజు పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి ఈ తిరుపతిలో సాక్షాత్ మన తిరుమల తిరుపతి దేవస్థానం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఎదురుగా ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అన్యమత ప్రచారం జరగడం చాలా దారుణమైన విషయం. కుప్పం నుంచి డిప్యుటేషన్ మీద వచ్చినటువంటి ఈ మాధవి అనే లెక్చరర్ గారు ఎవరైతే ఉన్నారో ఈమె ఏమాత్రం నిస్సిగ్గుగా ఏమాత్రం జడవకుండా మైనర్లైనటువంటి విద్యార్థులకి క్లాస్ రూమ్లో బోర్డు పైనే అన్యమత ప్రచారం చేయడం చాలా బాధాకరంగా ఉంది. ఇలాంటి విధవల్ని, ఇలాంటి నీచులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏమాత్రం ఉపేక్షించకుండా తక్షణమే డిస్మిస్ చేయాలి. పిల్లలకి ఒక సెక్యులర్ ప్రభుత్వం అన్న తర్వాత ఎటువంటి మత ప్రచారం జరగకూడదు. అలాంటిది శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాఠశాల ఉన్న తర్వాత కూడా ఆమె ఇక్కడికి వచ్చి అది క్లాస్ రూమ్లో మైనర్లకి మత ప్రచారం చేయడం చాలా బాధాకరమైన విషయం. అయ్యా, ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా, గతంలో మనం హైకోర్టు తీర్పులు కూడా ఇచ్చాయి. ఎవరన్నా హిందూగా ఉండి మతం మారితే వాళ్ళకి ఉద్యోగం పోవాలి, తీసేయాలని కూడా హైకోర్టు ఆర్డర్లు కూడా వచ్చాయి. అయినా కూడా వీళ్ళు ఏమాత్రం భయపడకుండా మత ప్రచారం చేస్తున్నారు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎంత గుడ్డిగా బతుకుతున్నారు చూడండి. ప్రిన్సిపాల్ ఇంతవరకు ఆ మీద యాక్షన్ తీసుకోవాలా, సస్పెండ్ చేయాలా? దయచేసి వేడుకుంటున్నా, ఇలాంటి వాళ్ళు సమాజానికి, దేశానికే ప్రమాదం. హిందువుగా ఉద్యోగాలు తీసుకోవడం, అన్ని మతస్థులుగా ప్రచారాలు చేసుకోవడం, ఇది ఎంతవరకు న్యాయం? హిందువుల మీద ఎందుకు, హిందువుల మీద మాత్రమే ఈ దాడి ఎందుకు? దయచేసి వేడుకుంటున్నా, ఈమెను కానీ తక్షణమే డిస్మిస్ చేయకపోతే ఈ నిరసన తీవ్ర రూపం దాలుస్తుందని నేను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని